హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్, గరుకు మైసూర్ పాక్ అంటారు కదండి, దాన్ని చేసుకుంటాము. దానికోసం కావాల్సిన పదార్థాలు చూడండి. నేనైతే ఒక్క గ్లాసు పచ్చెనగపిండి తీసుకున్నాను అండి. ఒక గ్లాసు పచ్చెనగపిండికి 2 గ్లాసులు, అదే గ్లాస్తో 2 గ్లాసులు చక్కెర తీసుకోవాలండి. 2 గ్లాసులు. ఈ 2 గ్లాసుల చక్కెరలోకి అదే గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నామండి. మనం 1 గ్లాసు పిండికి 2 గ్లాసుల చక్కెర, 1 గ్లాసు నీళ్లు తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2 గ్లాసులు నూనె 2 గ్లాసులు అయినా తీసుకోవచ్చు, 2 గ్లాసులు నెయ్యి అయినా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 1 గ్లాసు నూనె, 1 గ్లాసు నెయ్యి తీసుకుంటున్నాను. ఇది 1 గ్లాసు, ఇది 1 గ్లాసు అండి. 2 గ్లాసుల నూనె. ఇప్పుడు మనము చక్కెర కరిగి తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని మనం కలబెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. నిదానంగా కలబెట్టుకుందాం. చూడండి, చక్కెర అయితే కరిగిపోయింది. మనం నిదానంగా కలబెడుతూ ఉండాలి. మీడియంలోనే ఉంది మంట కూడా. మనం కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కలబెడుతూ ఉండాలండి. చూడండి, ముక్కాలు భాగం అయితే అయ్యింది. కొద్దిగా అనేది మనకి చిక్కబడాలి. పాకం అయితే చూడండి మనకు ఇలా నిలుస్తూ ఉంది చూడండి. ఇప్పుడు మనం పిండి వేసేసుకుందాం. చూడండి, పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటా మంట మీడియంతో కలబెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే గడ్డగట్టేస్తుంది. హైలో మాత్రం పాకం పెట్టుకోబాకండి. చూడండి, పిండి వేసిన తర్వాత ఇలా మనం నీట్గా బాగా స్పీడ్గా కలుపుకోవాలండి. అప్పుడు మనకు పిండిలో గడ్డగట్టకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనము వేడి ఆయిల్ ఒక్కొక్క గంట అయితే ఇట్లా పోసుకుంటా కలుపుదామండి. బాగా ఈ ఆయిల్ అంతా మొత్తం పిండిలో ఇండిపోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక గంట ఆయిల్ వేద్దామండి. ఒక్క చిటక సోడా ఉప్పు వేసుకోండి. చూడండి, నెయ్యి అంతా అయిపోయింది. ఇంకొక గంట నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఇలా నెయ్యి వేస్తా ఇలా కలుపుతూ ఉంటానండి. అంతలోకి మనం రెడీగా గిన్నెకి నెయ్యి పూసి పెట్టేసుకునేసుకుంటాము. చూడండి, ఇలా కలపెడుతూనే ఉండాలండి. ఇంకా మనకు అది కొద్దిగా బాగా యాగాలి, కొద్దిగా ఆయిల్లో, ఆ పాకంలో. చూడండి, దగ్గరకు పడుతూ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా కలపెట్టుకుంటా చూసుకోవాలండి. మనం దగ్గరుండి జాగ్రత్తగా కలపెట్టుకుంటూ ఉండాలండి. చూడండి, అంతా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకునేద్దామండి. బౌల్లోకి తీసేసుకునేసి మనం ఇలా ప్రెస్ చేసి పెట్టేసాము. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారాలండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. చల్లారిన తర్వాత అప్పుడు మనం కేక్స్గా కట్ చేసుకుందాము. అప్పటి వరకు దాన్ని అలాగే వదిలేద్దాం, మనం ఏం తగలుకోకుండా. ఇప్పుడు కొద్దిగా చల్లారింది కదా, మనం ఇప్పుడు దీన్ని కేకులుగా కట్ చేసుకుందామండి. చూడండి, నేను మామూలు షేప్లలోనే అయితే కట్ చేశాను. మీకైతే ఏ షేప్ నచ్చితే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకుంటామండి. అప్పటి వరకు దీన్ని ఇలా వదిలేద్దాం.
½ అయ్యిందండి మనం అంతా చేసి. ఇప్పుడు దీన్ని ఇలా బౌల్ వేసాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను, ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి ఎంత నీట్గా స్మూత్గా ఎంత నీట్గా వచ్చాయో, స్లైసెస్గా. చూడండి మధ్యలో రెడ్డిష్గా చుట్టూరు వైట్గా చాలా సూపర్గా వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయిందంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.